ఏమైంది అని అడిగిన ప్రతివాడి దగ్గర నీ బాధలు చెప్పకు. ఎందుకంటే అలా చెప్పడం వలన ఎదుటివారు అరే వీడు బాధలో ఉన్నాడు అనుకోరు. సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నాడు అనుకుంటారు. ఇక్కడ అందరూ బాధను పంచుకోవడం కంటే వీడిని ఎలా ఇంకా బాధ పెట్టాలి, ఎలా వీధికి లాగాలి అని ఆలోచిస్తారు. అంతేకాదు మనం చెప్పుకున్న ఆ బాధని అందరికీ చెప్పి ఎగతాళి చేసి మన ముందే నవ్వుతారు. అందుకే ఎప్పుడూ నీ బాధని ఎవరికీ చెప్పకు. నీ కన్నీరు ఎవరికీ కనబడనివ్వకు. అవే రేపు కష్టాలు తీసుకువస్తాయి. ఇస్తున్నారు కదా అని ప్రతిదీ అరువు తీసుకుంటూ పోతే రేపు అది బరువుగా మారి తర్వాత బజారులో పరువు పోతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లో ఆనందం వెతుక్కోవాలి. కష్టం రాకుండా ఆపలేవు, అలా అని వచ్చిన కష్టం నుండి తప్పించుకోలేవు. ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే.